Hey guys, good morning. Welcome back to the new episode. టోమియాన్కి ఫీవర్ మళ్ళీ ఒకసారి చెక్ చేయాలనుకున్నాను. థర్మోమీటర్ ఉండే దీంతో ఒకసారి చెక్ చేస్తాం. చూస్తాం 15 minutes వాక్ తీసుకెళ్ళినా వాడు మూల పడ్డాడు కాక. అండ్ వాన్ కోసం ఏంటంటే బ్రాకలీ, క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో సూప్ చేస్తున్నా. వై బికాస్ ఎందుకంటే వానికి ఫీవర్ ఉంది కాబట్టి కొంచెం ఇది చేసి బెటర్ అని చెప్పి వాడు ఫస్ట్ తాగాలి. అది టాస్క్. తాగితే ఏం కాదు, వాడు తాగాడు దొర. అబ్బో అది మెయిన్ టాస్క్. అండ్ కోకోనట్ వాటర్ పెట్టినా నేనే తాగిపించిన, కొంచెం తాగలేదు సార్, నేనే తాగిపించినది. నెంబర్ 1 బుల్షిట్ గాయ్ దిస్ గాయ్. ఎందుకంటే నేను వీటికి తీసుకొచ్చిన కదా, మమ్మీ వాళ్ళని మిస్ అవుతున్నామో ఒక డౌట్ వస్తుంది. సో అందుకే ఏంటంటే తీసుకెళ్ళాలేమో ఇంటికి అని మళ్ళీ ఒక్కసారి అనిపిస్తుండే. సో చూస్తా, తీసుకెళ్తా. ఏమంటారు ఎందుకులా యూస్ వచ్చిందిరా నీకు, యూస్ చూసాం. కానీ షెడ్యూలకి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఐస్ ఆగరా నాన్న అయిపోయింది గలీజ్ గా చూడు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ ఇక్కడ వేడి తట్టుకోలేకపోతుంది అసలు. వీడు లిటరల్ గా నిన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన 102.8 ఫీవర్ ఉంది. దానివల్ల అప్డేట్ పోయి ఉండొచ్చు, అందుకే వీడు ఏం తినట్లేదు అని డాక్టర్ కూడా అన్నాడు. ఆగరా నీ పెదుకేమైందిరా? ఆ సూప్ రెడీ అయిన సూప్ తాపుతా. పోదామా నాన్నమ్మ దగ్గరికి? పోదామా? మిస్ అవుతున్నావా? సరే గైస్, నేను ఇంకా మనకి సూప్ అయితే తాపి మిగతా బ్లాగ్ ఏదైనా ఉంటే చేస్తా. తీసుకపోతే వీని ఇంటికి తీసుకపోతే ఇలా తీసుకుపోయి మళ్ళీ 11:30 గంటలు తీసుకొస్తాం. మళ్ళీ వాడు నేను అప్రాక్సిమేట్ ఒక 15-20 minutes అయితే వాకింగ్ చేసాం. 40 అయితే పోయినాక ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మనకున్న ఫర్ మొత్తం బొచ్చు మొత్తం తీసేయాలన్నమాట. నిన్న ఏసీలో పెట్టినప్పుడు లిటరల్ చెప్తున్నా గైస్, వాడు ఆ ఏసీలో ఉన్నంత సేపు మాత్రం కూడా అసలు కంట్రోల్ కాలేవని దమ్ము తీస్తూనే ఉండవు. ఎందుకంటే మనకి స్వెట్ గ్లాన్స్ ఉండవు. షిజుకి అసలు స్వెట్ గ్లాన్సే ఉండవు. అది నోటి నుంచి ఆ వేడిని బయటికి అనుకుంటా బయటికి తీసేస్తాయి అనమాట నోటి నుంచే. సో దానికోసం ఏంటంటే కంపల్సరీ ఏసీ అయితే కావాలన్నారు. లేదు ఏసీ లేదంటే కూలర్ నుండి మొత్తం ఫర్ అన్న తీపేయమని చెప్పారు నాకు డాక్టర్. సో నేను ఏం చేస్తాను అంటే బెటర్ ఫర్ తీపిచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఉండేదే రెంట్, ఇప్పుడు ఏసీ కొనిటే స్పిట్ చేపిల్లను కాబట్టి. సో నేను ఏం చేస్తాను అంటే వాని కోసము ఇంటి నుంచి ఏసీ కూలర్ తీసుకొస్తాను. ప్లస్ వానికి ఉన్న హెయిర్ మొత్తం తీపిచ్చేస్తాను అనమాట, జీరో చేపిస్తాను. ఎందుకంటే ఇంకా రాను రోజులు అయితే ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయంట ఎండలు. వాడు అసలుకే తట్టుకోలేదు, నేనే తట్టుకోలేకపోతున్నా, వాడేదో తట్టుకుంటాడు ఇంకా. సో ఇంకేంటంటే వానికి సూప్ చేసిన బొచ్చువి తాగాడు. సూప్ ఎట్లా ఉన్నాడు చూడండి. అమ్మో ఎట్లా నాన్న దారా పోదామా నాన్నమ్మ దగ్గరికి పోదామా? వాని కోసం ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అవి ఇంకా ఎక్కువ కరెక్ట్ ఉడకలేవు అని చెప్పి మళ్ళీ ఉడకబెడుతున్నా. ప్లస్ రైస్ కూడా పెట్టిన. రైస్ ఎందుకంటే వానికి కొంచెం ఎనర్జీ కోసము రైస్ ప్లస్ బ్రాకలీ, క్యారెట్, స్వీట్ పొటాటో 3 మిక్స్ చేసి పెట్టేస్తాం. అని తింటేనే ఏముండు, తినకపోతేనే పెద్ద బాధ నాకు. అది టాస్క్. చూస్తా వాడు తింటాడా లేదా అనే డౌట్. తింటే మాత్రం అంత ఖుషి ఇంకోటి లేడు. నిన్న తిన్నాడు చికెన్ ప్లస్ ఎగ్ కలిపి పెడితే తిన్నాడు. అవి సమ్మర్ కి వేడి కాబట్టి అవి ఇవాళ నేను పెట్టలేదు. అందుకే బ్రాకలీ, స్వీట్ పొటాటో, క్యారెట్ ఈ 3 కట్ చేసి బాయిల్ చేస్తున్నా. సపరేట్ గా రైస్ వేరే దాంట్లో వేసేస్తున్నా. అట్లా చూద్దాం. బ్యాక్ టు రూమ్. ఈ ఆడలు ఇంకిన వాడు వాడి ఇంటికి ఇచ్చే వచ్చిన. ఈడుంటే ఎంత డల్గా ఉంటున్నా అంటే వాడు లిటరల్ గా అసలు ఉండలేకపోతున్నాడు. ఆ వెనకాల డోర్ కట్టుకోవాలి, వాళ్ళు రాలే. సరే ఒక పని చేసిన, ఎట్లా వాడు మమ్మీ వాళ్ళకి బాగా అలవాడు అని చెప్పి మమ్మీ దగ్గర ఇచ్చే వచ్చిన. కాకపోతే ఏంటంటే డైలీ పోతే ఏం పైసలు కానీ నేను డైలీ పోయి వాడిని చూసి మనకి మెడిసిన్ వేసి వానికి కుక్ చేసి వస్తా. ఎందుకంటే వాడు చెప్పాలంటే ఏడుపు వచ్చింది వాడిని ఇడ్చేసేటప్పుడు. వాడు తింటలేడు, డల్ ఉంటుండో ఇంకా ఏడుపు వస్తుంది అక్కడ. అందుకే సపడాగా ఇంటికాడికి పోతేనన్నా జర మమ్మీ వానితో మాట్లాడుతుంది, లొల్లి పెడుతుంది, తిడుతుంది, ఏదో ఒకటి చేస్తుంది. అట్లా వానికన్నా టైం పాస్ అవుతుంది అన్నట్టు ఇక వాడిని ఇడ్చే వచ్చిన అనమాట. ఎట్లా అలవాటు పడ్డాడు ఆనే కాబట్టి ఉండేదన్నట్టు ఇక ఆనే వద్ద వచ్చినాయి. వాడు తింటే బాగుండు కదా, తిని మంచిగా ఉండనుకో నాకు ఏమనిపించదు, తినకపోతేనే బాధ అనిపిస్తుంది కదా ఒకటి. అందుకే ఇంటికాన్ని పెట్టే వచ్చిన. మిగతా ఏమంటే మనం తావు చూసుకుందాం పోయి మనం వాని కేర్ తీసుకొని అట్లనే ఏంటంటే వానితో మాట్లాడి కానీ ఎట్లా అంటే వానికి ఏదైనా నచ్చింది వండి పెట్టి వచ్చినామంటే చాలే. మమ్మీ వానికి పెడుతుంది ఫుడ్, టైం టు టైం ఫుడ్ పెడుతుంది అట్లా. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు తర్వాత ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకో, మళ్ళీ అదొక ఇబ్బంది. అందుకని నేను లైట్ తీసుకున్నా. అన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు ఇంటికాడ ఉండడం బెటర్ అనిపించింది నాకు. ఇంటికాడ అంటే ఎవరో ఒకరు ఉంటారు, డాడీ కాకపోతే మమ్మీ కాకపోతే డాడీ ఉంటే చూసుకుంటారు. ఇప్పుడు నాకు ఏదో ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది అనుకో, నేను బయటికి పోవాలంటే మనం తీసుకొని పోవాల్సి వస్తుంది. అదొక పెద్ద ప్రాబ్లం వల్ల. అట్లా ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించి వాని ఇంటికాడ పెట్టి వచ్చిన అనమాట. ఇప్పుడు పోతా సాయంత్రం పోయి వానికి మొత్తం హెయిర్ అంతా తీపిచ్చేస్తా, జీరో వేయించేస్తా. చేపించి ఇంటికాడ కూలర్ వేయించి నీట్గా పెట్టించి వస్తాను అనమాట. వానికి ఇప్పుడు కంపల్సరీ ఏసీ కావాల్సిందే. అట్లా ఏసీ లేకపోతేనా మనకంటే ఏసీ కొనేంత స్తోమత లేదు. సో ఏంటంటే బెస్ట్ కూలర్ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి కూలర్తోనే దాన్ని సాగదీయాలన్నమాట.
అట్లా చలో లేకపోతే ఎట్లా ఉంది రూమ్ అంతా. 1 టాయ్ తీసుకోలేదు నేను ఇంకా తీసుకోపోతా 1 టాయ్స్. కొద్దిసేపు సాయంత్రం పోతా కదా రూమ్కి, అప్పుడు తీసుకెళ్తా. ఎందుకు వచ్చినా అంటే నాకు ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఫస్ట్ లేదన్నారు కాబట్టి సుఖంగా పోయినా మంచిగా ఇంటికి ఎట్లా లేదు అని చెప్పి. మళ్ళీ మెసేజ్ వచ్చింది జాయిన్ అవ్వాలి మీటింగ్ అని చెప్పి, అందుకే మళ్ళీ వచ్చిన అట్లా. సరే గైస్, సో గైస్ మళ్ళీ ఇప్పుడైతే ఇంటికి పోతున్నాను. ఎందుకంటే మనకి మెడిసిన్ వేయాలి. మెడిసిన్ వేసి అట్నే కొంచెం గ్రూమింగ్ అయితే తీసుకెళ్ళాలి కాబట్టి పోతాము. సమ్మన్ ఇస్ కాలింగ్. ఏం అమ్మాయి కంపెనీ నా కొడుకులకు అసలు పని పాటలు ఏముండే, పొద్దున్న సావా కొడుతున్నా కాల్స్ మీద కాల్స్ చేసి. నవ్వుతారు తెలుసా, ఎందుకంటే సమ్మర్కి కదా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. నేను స్టార్టింగ్ నేను ఇంత ఎఫెక్ట్ కాదేమో అనుకున్నా, లేకపోతే నేను ముందే తీపిస్తుండే మనకి మొత్తం ఫర్ అంతా. ఎప్పుడైతే ఇంటికి పోదాం, ఇంటికి వెళ్ళినాక మమ్మీ వాళ్ళు ఏమంటారు దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ అండ్ వీళ్ళు డిసైడ్. ఓకేనా, చలో. కనిపిస్తుందా ఇది మా టామీ గారు పెట్టిండు ఇప్పుడే, జస్ట్ నో ఇప్పుడే పెట్టిండు. దట్ గాయ్ కోరికేండు, దిస్ గాయ్ నెంబర్ 1 బుల్షిట్ గాయ్. దిస్ గాయ్ కోరికేండు ఎట్లా చేయాలి? కోరికేండు పళ్ళు దిగింది. ఎట్లా దానికి పరిష్కారం? పరిష్కారం అంటే ఏం లేదు. ఆల్రెడీ వీనికి ర్యాబీస్ వ్యాక్సిన్ తీపించిన కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 4 months బ్యాక్ 5 months బ్యాక్ నేను కూడా ఆల్రెడీ 5 డోసులు తీసుకున్నా. ఆల్మోస్ట్ నేను ఒక్కనే కాదు, 1 2 3 మా అన్న 4 ఆల్రెడీ డోసులు అయిపోయినాయి. 5 డోసులు అయిపోయినాయి కదా. ఇంట్లో అందరం డోసులు తీసుకోవాల్సి వచ్చింది దీని వల్ల. మీకు తీసుకాయ ఇప్పుడు నాకు మళ్ళీ కొరికిండు. మంచిగా పళ్ళు దిగుతా. నాకు కొరికినందుకు బాధ లేదు, వాళ్ళు వెళ్ళాడుతుంటారు, నాకు అందుకు సంతోషం ఉంది. నిన్న మొన్న రూమ్ లో అయితే ఇట్లా వన్నోడు ఇప్పుడు మంచిగా వెళ్ళాడుతుండు, అదొక ఖుషి అనిపిస్తుంది జర నాకు. అందుకే నాకు ఈ నొప్పి కన్నా వాడు జర చూడండి ఎంత మంచిగా వాడుకోవాడు. వాడు ఉన్నప్పుడు ఏమో వాడు ఉన్నప్పుడు 2 సార్లు చేస్తుండే అమ్మ అట్లా నా రూమ్ లా. 3 సార్లు కాకుండా ఇటు ఎలా ఆడుతుండే. ఈడ చూడు మంచిగా కూలర్ ఉన్నది ఈడ చల్లగా. పొద్దున కూలర్ నాకు ఏయ్ 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 హాయ్ 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 ఈడ 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 సార్ హియర్ టిక్ వస్తుంది చూడండి మనకి. టిక్కలో సేమ్ నాకు ఎంత టిక్ ఉందో వీనికంటే టిక్ ఉన్నది. అయ్యో కానీ వాకింగ్ అయితే ఇగో పని చేయండి అమ్మా, మళ్ళీ చేస్తారు. బ్యాక్ టు రూమ్. వాడు ఎక్సైట్మెంట్ లో కొరికిండు. రేపు కొంచెం 5 డోసులు తీసుకోవాలి, మళ్ళా తప్పదు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ లొకేట్ తీసుకోవాలి. దూల తీరిపోద్ది ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే, దూల తీరిపోతుంది. అన్ని క్లీన్ చేయాలి. బట్ పొద్దున క్లీన్ నైట్ అట్లనే పెట్టొద్దంట. సో అందుకే ఇప్పుడు క్లీన్ చేసుకుంటా. నేను క్లీన్ చేసుకునే ప్రాసెస్ మీకు టైం రాసి పెడితే చూసుకోండి. ఫైనలీ గైస్ మొత్తం అంతా ప్రాసెస్ కూడా అయిపోయింది. వేడి తట్టుకోలేకపోతున్నా. సో అంతే, ఇక వాటికి బ్లాగ్ అయితే ఇంతే, అంతకుమించి ఏం లేదు. సో సీ యూ అంటిల్ నెక్స్ట్ బ్లాగ్. టాటా బై బై, సీ యూ, గుడ్ నైట్.